సిటీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అంచనా విలువ 60 లక్షల నిధులతో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ పిఆర్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మండల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం మండలానికి కలెక్టర్ గారు కూడా అడిగాం, తక్కువ వచ్చినాయి. అక్కడ కొత్తగూడెం కలెక్టర్ గారు ఎలా చేసిన దాంట్లో వచ్చే డిఫరెన్స్ ఉంది. మన రెవెన్యూ మంత్రి గారు చెప్పిన వారు ఇస్తానన్నారు. దయచేసి పెద్దమరుస్తుంది అందరూ కూడా ఆ ఇళ్ళని మళ్ళీ అతిపేద వాళ్ళు ఏదైతే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే విధంగా ఇచ్చి ఆ ప్రోగ్రాంలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ వారికి మనతో మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటారు. ఎమ్మెల్యే గారు వెంకటబాబు ఈనాటి కార్యక్రమానికి చేసిన గురువైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ భాషను కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, గారికి, ఎస్పీ గారికి, డాక్టర్ గారు తల్లా వెంకట్రావు గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, మాజీ జెడ్పీటీసీ గారు, ఇంకా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీవెనలతో వచ్చి 15 నెలలు పూర్తయి 16 నెలలు జరుపుకుంటున్నాం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండాలని, పేదవాడి కష్టాలు తీర్చాలని, పేదవాడి కోరిన చిన్న చిన్న కోరికలు తీర్చాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం నిత్యము పేదలకి మేలు చేసేయాలనే తపనతో ముందుకు నడుస్తున్నదన్నది ముమ్మాటికి నిజం. దీంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళ పేదవాడికి అందించే దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు గాని, 500 రూపాయలకి గ్యాస్ మొద్దు గాని, అదే రకంగా మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు గాని, పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్యం కానీ, మొన్న ఉగాది నుంచి ఇస్తున్న సన్న బియ్యం కానీ, ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు కానీ, రాబోయే జూన్ 2వ తారీఖు నాడిచ్చే రాజీవ్ యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 మందికి యువతకి బలోపేతంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని కూడా మన ప్రభుత్వంలో చేయబోతున్నాం. ఏది ఏమైనా ఆనాడు ధరణి ద్వారా సామాన్య ప్రజలకి మారుమూల గ్రామాల్లో ఎలా ఇబ్బంది పడ్డారో మనకు తెలియంది కాదు. ఈ వెంకటాపురం మండలంలో అనేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ రాబోయే రోజుల్లో భూభారతి మన ఇందిరమ్మ చట్టం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజలకి, రైతన్నకి, ముఖ్యంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు ఏవైతే ఈనాడు మనం ఇస్తున్నామో మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఈ రాబోయే మన ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ఈ స్పాన్ లో 20 లక్షల ఇళ్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశలో ఇస్తున్నాం. ఇడతల వారిగా ముందు పేదవాళ్లలో బహు పేదవాళ్లు మీ గ్రామాల్లో కట్టుకోండి. 2వ విడత కూడా రాబోయే కొద్ది నెలల్లో వస్తాయి. ఇలా 4 విడతల్లో గ్రామంలో ప్రతి పేదవాడికి, అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఈ ప్రేమ అభిమానం ఇందిరమ్మ ప్రభుత్వం అప్పుడు ఎలా ఉందో భవిష్యత్తులో కూడా అలా ఉండే విధంగానే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా నడుచుకుంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.